హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినయ్ లత బ్లాగ్స్. ఈరోజు మినీ బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈ మినీ బ్లాగ్ అంటుంది ట్రాఫిక్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, సరదాగా బయటకు వచ్చాము నేను మా వారు ఒక మాల్కి వెళ్దామని. బట్ ట్రాఫిక్ చూసారా ఎలా ఉందో? నాకు ఇది చూస్తే ఒక డైలాగ్ గుర్తొచ్చింది. ట్రాఫిక్ ట్రాఫిక్ ట్రాఫిక్, ఐ డోంట్ లైక్ ఇట్, బట్ ట్రాఫిక్ లైక్స్ మీ, ఐ కాంట్ అవాయిడ్. జస్ట్ జోక్స్ అపార్ట్, ఈ మూవీ ఏ డైలాగ్ లేదో కామెంట్ చేయండి. మేమైతే రీచ్ అయిపోయాము. మాల్ నేమ్ వచ్చేసి నెక్సస్ శాంతినికేతన్ మాల్. ఇది వచ్చేసి మాకు 12 కిలోమీటర్స్ అలా రఫ్లీ ఉంది. 12 కిలోమీటర్స్ అయినా 1 అవర్ పట్టిందండి ఈ ట్రాఫిక్కి మేము రీచ్ అవ్వడానికి లొకేషన్కి. మేమైతే వచ్చేసాము. ఈ మాల్ లొకేషన్ వచ్చేసి మార్తాలి దగ్గర ఉంటుంది. ల్యాండ్ మార్క్ ఏరియా వచ్చేసి మార్తాలి. మేమైతే రీచ్ అయిపోయాము మాల్కి. ఈ మాల్కి నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. మా వారైతే ఆల్రెడీ ఒకసారి వచ్చారు వాళ్ళ టీం మెంబర్స్తో టీం లంచ్కి. ఇక్కడ చూసారా పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో? ఇది కిడ్స్ గేమ్స్ జోన్ అనమాట. మన చైల్డ్హుడ్లో మనం వెళ్ళి ఇలా మట్లా ఆడుకుంటే మన పేరెంట్స్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ పేరెంట్సే తీసుకొచ్చి పిల్లల్ని మనీ పే చేసి మరీ ఆడిస్తున్నారు. అదే జనరేషన్ గ్యాప్. అంటే వాళ్ళకి మనకి అదృష్టం వాళ్ళకే దక్కింది అలాగా. ఇక్కడైతే నేను బెల్ట్లు చూస్తున్నాను, వెస్ట్రన్ వేర్కి బాగుంటాయి కదా అని చెప్పి. బట్ ఇట్స్ టూ ప్రైసీ. నేనైతే అక్కడ వదిలేసి వచ్చేసాను. మన గర్ల్స్కి షాపింగ్ అంటే ఎక్కడ లేని ఇంట్రెస్ట్ వచ్చేసేది కదా. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, బెల్ట్లు కానీ, డ్రెస్సెస్ కానీ, ఏదైనా కానీ షాపింగ్ అంటే నాకు అలాగే చాలా ఇష్టం. బట్ నేను ప్రైస్ని బట్టే తీసుకుంటాను, వర్త్ అనిపిస్తేనే తీసుకుంటాను. ఇక్కడ పైనుంచి చూస్తుంటే జనాలు అందరూ చిన్నగా కనిపిస్తున్నారు. మేమైతే 7th ఫ్లోర్ నుంచి చూస్తున్నాము. చాలా బుజ్జిగా కనిపిస్తున్నారు. ఇటు వచ్చేసి మనకి కిడ్స్ గేమ్ జోన్ ఉంటుంది. దాని ఆపోజిట్లోనే అడల్ట్స్కి కూడా గేమ్ జోన్ ఉంటుంది. అసలు టైమే తెలియలేదు మాకైతే అక్కడ స్పెండ్ చేసినంతసేపు. అంతా బాగుందనమాట. మేము కూడా గేమ్స్ని ఎక్స్ప్లోర్ చేసాము. వీడియో ఎండ్ వరకు చూడండి మీరు కూడా, స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో చిన్న చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ వాళ్ళు ఎంత దానికి ఎడిక్ట్ అయిపోయి దాంట్లో లీనమైపోయి ఆడుతున్నారో చూసేయండి మీరు కూడా. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కిడ్స్కి, అడల్ట్స్కి, అందరికీ. నేనైతే ఇక్కడ గన్ షూట్ గేమ్ ఆడుతున్నాను. మా హస్బెండ్ వెనక నుంచి నవ్వుతున్నారు నాకు ప్లే చేయడం రావట్లేదని చెప్పి. తను సజెస్ట్ చేస్తున్నాడు ఇలా ఆపరేట్ చేయాలి, అలా ఆపరేట్ చేయని. ఎందుకంటే నేను ఫస్ట్ టైం గైస్ ఇలాంటి గేమ్స్ అంతా ప్లే చేయడము. ఇక్కడ వచ్చేసి చాక్లెట్స్ చూసారా ఎంత హ్యూజ్ అమౌంట్లో ఉన్నాయో? ఇది కూడా వన్ టైప్ ఆఫ్ గేమ్. అక్కడ మనకి క్రెయిన్ లాగా ఉంటుంది, దాన్ని ఆపరేట్ చేస్తూ చాక్లెట్స్ని లిఫ్ట్ చేయాలి. అది ఒక టైమర్ ఉంటుంది. ఆ టైమర్ లోపు మనం ఆ గేమ్ని కంప్లీట్ చేయాలి. చూసారా ఇక్కడ ఇలా లిఫ్ట్ చేస్తూ ఉంది కదా, ఆ కింద పడకుండా ఆ టైమర్ లోపు ఆ చాక్లెట్స్ని లిఫ్ట్ చేస్తే ఆ గేమ్ కంప్లీట్ అయినట్టు. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ త్రో బాల్ చేస్తున్నారు. తనైతే మొత్తం త్రో చేసేసారు 1 షాట్లోనే. ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది, దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి వేస్తున్నారు. కంప్లీట్ చేస్తారో చూడాలి. గైస్ ఈ మినీ వ్లాగ్ షూట్ చేసిన రోజు ఒక స్పెషల్ డే అయితే ఉంది మా లైఫ్లో. కామెంట్ చేసేయండి. ఇట్స్ ఎ క్లీన్ షాట్.
కామెంట్ చేయండి ఎంతమంది గెస్ చేస్తారో చూస్తాను నేను కూడా. మేమైతే ఫుల్ హ్యాపీ. మా స్పెషల్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మేమైతే. గైస్ మీకు కనుక మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇచ్చే లైక్, షేర్, సబ్స్క్రైబ్ నాకు చాలా బిగ్గెస్ట్ సపోర్ట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఫుల్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. పార్కింగ్ ఏరియాలో చూడండి వెహికల్స్ ఎంత హెవీగా ఉన్నాయో. ఈ వీడియో ఇంకింతే. బాయ్ ఫ్రెండ్స్.